ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మనిషి. ఈ డైలాగ్ చెప్పడమే కాదు, పక్కాగా ప్రూవ్ చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అద్దహ పాతాళానికి తొక్కుతా అని సవాల్ చేసి వైసీపీని తొక్కిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీని ఎన్నో మాటలన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా హుందాగా ఉంటున్నారు. రాజకీయ విమర్శలు ఆయన నుంచి చాలా తక్కువగా వస్తున్నాయి. తన ఎమ్మెల్యేలను కూడా ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా సెట్ చేసుకున్నారు. తన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబు సర్కార్ను ఇబ్బంది పెడితే అవసరమైతే రాజీనామా కూడా చేయిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. జనసేన మంత్రులు కూడా చాలా శ్రద్ధగా పనిచేస్తున్నారు. తాజాగా పవన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ ఆఫీస్ని, అందులోని ఫర్నిచర్ని వెనక్కు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి నిన్న సాయంత్రం ఓ లేఖ రాశారు. ఆ లేఖ దెబ్బకు చాలామందికి మైండ్ పనిచేయలేదు. దాని వెనుక బలమైన కారణమే ఉంది. గతంలో ఫర్నిచర్ విషయంలో రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఏకంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది. ఇక మాజీ సీఎం జగన్ ఫర్నిచర్ను ఇంకా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. ఒక రకంగా ఇది జగన్ పరువు తీసిందనే చెప్పాలి. దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్ జగన్ ఇంట్లో ఉందని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. దీనిపై వైసీపీ నేతలు బయటకు వచ్చి మాట్లాడినా పెద్దగా ఫలితం లేకపోయింది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫర్నిచర్ విషయంలో పక్కా వ్యూహంతో అడుగులు వేశారు. జగన్ ముఖ్యమంత్రిగా లేకపోయినా ఫర్నిచర్ ఉంచుకున్నారని, కానీ తాను పదవిలో ఉన్నా సరే ఫర్నిచర్ను తిరిగి ఇస్తున్నా అనే సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాలు తనకు అవసరం లేదని, తన ఇంటినే క్యాంప్ ఆఫీస్గా వాడుకుంటా అని పవన్ చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వైసీపీకి విమర్శించే ఛాన్స్ లేకుండా చేసేశారు. జగన్ తన ఇంట్లో క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని దానికి ప్రభుత్వ సొమ్ముని ఖర్చు చేశారు. కానీ విశాలమైన భవనం ఇచ్చినా పవన్ మాత్రం దాన్ని రిజెక్ట్ చేశారు. తన పనితీరుతోనే కాదు, తన విధానాలతో కూడా పవన్ కళ్యాణ్ వైసీపీ నోరు మూయిస్తున్నారు. ఇప్పటికే పవన్ను తిట్టాలంటే వైసీపీ భయపడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు పవన్కు కనీస గౌరవం ఇవ్వకుండా రెచ్చిపోయిన జగన్ ఇప్పుడు పవన్ పేరు ఎత్తడానికి కూడా సాహసం చేయట్లేదు. వైసీపీ సోషల్ మీడియా కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. భవిష్యత్తులో పవన్ మరింత దూకుడుగా పనిచేస్తే మాత్రం పార్టీ బలోపేతమై అది వైసీపీకి తీరని నష్టం కూడా చేయవచ్చు.